ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న బయో గ్యాస్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన యువగళం పాదయాత్రలో ఇక్కడ తన చేతిని కొరికారు అంటూ గుర్తు చేశారు. జిల్లా ప్రజల ప్రేమ ఇప్పటికీ తనకు గుర్తుంది అన్నారు. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు లోకేష్. జిల్లాలోని తాగునీటి కష్టాలను పవన్ తీరుస్తారని, ఆయన ఏమనుకుంటే అది సాధించి తీరుతారని అన్నారు. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. ఈ సభలో మరోసారి రెడ్ బుక్ కామెంట్ చేశారు మంత్రి లోకేష్. మంచి పనులు చేస్తుంటే వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని, అలాంటి వారి పేర్లు రెడ్ బుక్ లోకి వెళతాయని వార్నింగ్ ఇచ్చారు. రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ. అంతేకాదు పుష్ప డైలాగ్తో పంచులు పేల్చారు లోకేష్. తనపై గతంలో అనేక కేసులు పెట్టారని, అయినా తగ్గేదే లేదని అప్పుడే చెప్పానన్నారు. గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని.